ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు చేపడుతున్నటువంటి దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారికి మద్దతుగా రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గుంటూరు జిల్లా నుంచి సుమారుగా 10,000 మంది వారికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుల వారికి తోడుగా 10,000 మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి విశాఖపట్నం పోతా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదిక రూపొందించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ యొక్క విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లాభాల్లో నడుస్తూ ఉందని ఈ రోజునే దానికి సంబంధించినటువంటి ఎండీ గారు చెప్పడం జరిగింది. లాభాల్లో ఉన్నటువంటి సంస్థని ప్రైవేటుకి కట్టబెట్టే ఉద్దేశాన్ని మీరు విరమించుకోవాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక సభను మేము ఏర్పాటు చేయడం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ నుంచి తప్పించే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము చెప్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆ రోజున డాక్టర్ టి అమృతరావు గారు ఆ రోజున దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆయన ఉద్యమాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టి ఆ యొక్క విశాఖపట్నంలో ఆ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే దానిలో టి అమృతరావు గారు ముఖ్య భూమికి పోయించారు. అందుకని వారికి ఈరోజు నివాళులు అర్పించి మేము ఆ యొక్క సభకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి గుంటూరు జిల్లా నుంచి కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 1,00,000కు పైగా ఈరోజున రేపు జరగబోయే సభకి హాజరవబోతా ఉన్నారు కార్యకర్తలు. ఈ సందర్భంగానైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను తెలుసుకొని విశాఖ ఉక్కుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ యొక్క ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి రేపు దీక్ష చేస్తున్నాడో ఆ దీక్షకి గుంటూరు జిల్లా నుంచి కూడా మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా ఒక 10,000 మంది తగ్గకుండా కూడా మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు 2 గంటలకి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దండేసి 2 గంటలకు అక్కడి నుంచి ర్యాలీగా మేము బయలుదేరబోతూ ఉన్నాము. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గుంటూరుకి అవినాభావ సంబంధం ఉందని చెప్పడానికే మేము ఇక్కడ అమృతరావు గారి దగ్గరికి వచ్చి అమృతరావు గారికి నివాళులు అర్పించి దండేసి నిలదలుచుకున్నాం. ఎందుకంటే ఆ రోజున ఈ యొక్క విశాఖ ఉక్కు స్థాపనలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుల్లో గొప్ప మహనీయుడు మన స్వర్గీయ అమృతరావు గారు. అందుకనే ఇవాళ మేము వచ్చి ఆయనకు దండేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందనే ఒక పాజిటివ్ దృక్పథంతో రేపు మేము దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా 100% కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని విరమణ చేస్తుంది, వెనక్కి తీసుకుంటుందనే ఒక నమ్మకంతో రేపు మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టడం కానీ ఆ సభలో ఇప్పుడున్నటువంటి కార్మికులకి మద్దతు తెలపడం కానీ రేపు కూడా ఖచ్చితంగా ఆయన అదే మాట్లాడతాడు. గవర్నమెంట్ మాకు ఫేవర్గానే, ఎందుకంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సే జనసేన ధ్యేయం. రాష్ట్ర ప్రజల కోసమే మేము అక్కడ దీక్ష చేస్తున్నాం తప్పితే ఇదేదో రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు. రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి. ఖచ్చితంగా రేపు జరగబోయే దీక్షకి రాష్ట్రం యావత్తు నుంచి కూడా మద్దతు వస్తున్నది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ విరమణని విరమించుకుంటుందని కూడా మేము నమ్ముతూ ఉన్నాము. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానండి. పార్లమెంట్లో ఒకటి, ఇక్కడికి వచ్చి ఒకటి విధానం వద్దని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వెళ్తే కనుక రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇదే విధంగా రోడ్ల మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై జనసేన, జై హింద్.